బిఎస్సీ అభ్యర్థులకు దాదాపుగా 20,000 ఉద్యోగాలు ఇస్తాడు కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు కుర్చీ కమిటీ కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు అక్కడ కుర్చీ కింద ఎందుకు బిఎస్సీ చేసినావు? తప్పకుండా ఉద్యోగంతో ఉండదు వేతను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ 2 రోజుల్లోనే జాబ్ కార్డులతో పాటు బిఎస్సీ సంబంధించిన పోస్ట్పోన్ చేసి న్యాయం చేయాలి. తప్పకుండా ఉద్యోగంతో తప్పకుండా రిలీజ్ చేయాలి. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 1 ఏదైతే ఉందో ఉద్యోగాన్ని మర్చిపోలేదు. మళ్ళీ తిరిగి వచ్చినాం. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగులు ఇస్తావా చేస్తావా? లేకపోతే మేము అందరం ఉన్నాము. మాలాంటి యువకులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని అవకాశం ఇవ్వాలి. అలాగే గ్రూప్ 1 లో 1000 ఉద్యోగాలు, గ్రూప్ 2 లో 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3 లో 2000 చేయాలి. అలాగే బిఎస్సీ అయితే ఉన్నదో తప్పకుండా 2 నెలలు పోస్ట్పోన్ చేయాలి. ఎందుకంటే దాదాపు రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా ఈ ప్రభుత్వం ఏర్పడే మా నిరుద్యోగులున్నా, ఈ ప్రభుత్వం కేవలం మా నిరుద్యోగులున్నా. కాబట్టి తప్పకుండా ప్రజలు రేవంత్ రెడ్డి గారు వెంటనే జాబ్ కార్డు ఇచ్చేసి బిఎస్సీని పెంచి డిసెంబర్ ఎగ్జామ్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పడే ముందు మాయమాటలు చెప్పి ఓటేసుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ప్రత్యక్షపడం సిగ్గుచేటు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, వెంటనే చేయాలి, డిసెంబర్ లో పరీక్ష వేయాలని విద్యార్థులకు మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్